సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో మనం ఎదిగేటప్పుడు తెలియకుండానే చుట్టుపక్కల మనకి చాలామంది ఇప్పుడు మనం ఒక గోల్ని పక్కా విజువలైజేషన్ తోటి ముందుకు వెళ్తూ ఉంటాము. మనకి మా టార్గెట్ అది అని తెలుసు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే సూటిపోటి మాటలతోటి చిన్న చిన్న మాటలు వదిలేస్తూ ఉంటారు. బట్ చూడడానికి బయటోడికి అది చిన్న మాటే కానీ హర్టింగ్గా ఉంటుంది. దాన్ని వెంటనే తీసుకోలేము మనం. ఇంకొకటి తెలియకుండానే 100 మంది 100 రకాల రాళ్ళు వేసేస్తూ ఉంటారు మన మీద. అది తీసుకోవడానికి ఎనర్జీ సరిపోదు, చిరాకు పుట్టించేసేలాగా ఉంటుంది. దాంతోపాటు మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే ఎక్కడో తెలియకుండానే వాళ్ళ ఎమోషన్ మన మీద గట్టిగా బలంగా దెబ్బ కొడుతూ ఉంటుంది. ముందుకు వెళ్దామా 100 రీజన్స్ అడ్డు వస్తాయి మనకి. మనం పర్ఫెక్ట్గా ఉంటాము కానీ పక్కనోడు అలా ఉండాలని లేదుగా. అవును అవును. ఈ సిచ్యువేషన్ లైఫ్లో ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు. ఇప్పుడైతే నా జీవితం నేను బ్రతకాలి, ఇండివిజువల్గా ఉండాలి, నా లైఫ్ని నేనే డిసైడ్ చేసుకుంటాను అనుకునేటువంటి వాళ్ళకి 100% ప్రతి ఒక్కరే తగులుతుంది. అలా అని కాకుండా ఏ హ్యూమన్ బీయింగ్ అయినా సరే అది ఉంటుంది అనుకోండి. దాన్ని ఓవర్కమ్ అవ్వాలి అని అంటే ఎలా? వండర్ఫుల్ క్వశ్చన్. నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా. డెఫినెట్గా. నా ఈ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి, రైట్? ఈ బాటిల్ ఒక వ్యక్తి అనుకుందాం. ఈ లోపల ఉన్న నీళ్ళు మీరన్నట్టు ఎనర్జీ కావచ్చు, రైట్? లేదా మీరన్నట్టు కాన్ఫిడెన్స్ కావచ్చు, అవును, రైట్? చాలా నిండుగా మంచిగా ఉంది. అయితే మీరన్నట్లు బయట నుంచి వ్యక్తుల మాటలు లేదా సిచ్యువేషన్స్ ఈ పిన్స్ లాగా పంక్చర్ చేస్తుంటాయండి. ఒకటి గుచ్చుకుంది, అస్సలు ఫీల్ చేస్తూ ఉంటారండి బ్లడ్ని. ఇంకోటి గుచ్చుకుంది, ఇంకోటి గుచ్చుకుంది. ఏమండి పంక్చర్ చేస్తుంటారు. అది జనాల మాటలు కావచ్చు, నెగిటివ్ సిచ్యువేషన్స్ కావచ్చు, అనుకున్న పని జరగకపోవటం కావచ్చు, అడ్డంకు పట్టడం కావచ్చు, వెరీ గుడ్, అడ్డంకులు కావచ్చు, ఫినాన్షియల్ ప్రెషర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, భార్యాభర్తల రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ లో నమ్మక ద్రోహం, మల్టిపుల్ ఇష్యూస్. నా ఇది గుచ్చుకున్నప్పుడల్లా, రైట్, గుచ్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది, రైట్? ఇది తీసేసామా, బరస్ట్ అయ్యేసి ఇప్పుడు ఈ పిన్ తీసేసామా లీక్ అవుతుంటుంది, రైట్? లోపల ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి పోతూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే సీల్ చేస్తామో ఆగిపోయింది. ఫంటాస్టిక్ బ్రో. హోల్ ఉందండి, కానీ లోపల నుంచి ఇక్కడ వాటర్ని మనం కాన్ఫిడెన్స్ అన్నాం, ఎనర్జీ అన్నాం, అది లీక్ అవ్వట్లేదు. ఇది ఓపెన్ అయ్యిందా చూడండి, మూత లూజ్ చేస్తుంటేనే లీక్ అవుతుంది. యువర్ గెటింగ్ ఇట్? వన్స్ క్లోజ్ అయిందా ఆగిపోతుంది. నేనేమన్నా అంటే ఇది మన చేతుల్లో లేదు. అవును, రైట్? ఇది వ్యక్తి కావచ్చు, సిచ్యువేషన్స్ ఏదైనా కావచ్చు, ఇది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఏముందయా అంటే ఇది మన చేతుల్లో ఉంది. బయట సిచ్యువేషన్స్ నెగిటివ్గా ఉన్నప్పుడు, బయట పీపుల్ నెగిటివ్గా ఉన్నప్పుడు నా కాన్ఫిడెన్స్ కానీ, నా బిలీఫ్ కానీ, నా ఎనర్జీ కానీ లీక్ అవ్వకుండా ఉండాలి, తగ్గకుండా ఉండాలి అంటే ఈ బాటిల్ని సీల్ చేసినట్లే మన మైండ్ని పాజిటివిటీతో సీల్ చేసేయాలండి. ఎప్పుడైతే సీల్ చేస్తారో అప్పుడు మీరు డీల్ చేస్తారు ప్రాపర్గా. చాలా బాగా చెప్పారు బ్రో. తెలియాల్సింది ఏంటంటే ఈ క్యాప్ ఏంటి, దాన్ని ఎలా సీల్ చేయాలి, రైట్? సైకాలజీ ఏం చెప్తుందంటే ఒక నెగిటివ్ని ఎదుర్కోవాలి అంటే మనకు 10 పాజిటివ్స్ కావాలి. ఆ పాజిటివే ఈ సీలింగ్ అండి. నేను ఓన్లీ జస్ట్ సూపర్ఫిషియల్గా పాజిటివ్ థింకింగ్ గురించి మాట్లాడట్లేదు, రైట్? నేను ప్రాపర్ సైన్స్ మాట్లాడుతున్నాను. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, 2 రాజ్యాలు కొట్టుకుంటున్నాయి, రైట్? ఇందాక 1:10 అన్నా కదా. ఈ ఒక్క నెగిటివ్ సోల్జర్తో పోరాడాలి అంటే ఇటువైపు 10 మంది పాజిటివ్ సోల్జర్స్ ఉండాలి. నేను చెప్పట్లా, రీసెర్చ్ చెప్తోంది. యువర్ గెటింగ్ ఇట్? ఈ లెక్కన ఒక్కదానికే 10 పాజిటివ్లు కావాలంటే ఒక 10 నెగిటివ్లు ఉంటే ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలండి? డబుల్ ట్రిపుల్ ఉండాలి. ఇక్కడ 10 ఉంటే ఇక్కడ 100 ఉండాలి. అవును, 10 times పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ మైండ్లో ఎక్కువ ఉండాలి. మన మైండ్లో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? అసలు మనం డిపాజిటే చేయమే, నీరసపడిపోతాం.
నీరస పడిపోతున్నామంటే ఇది ఓపెన్ చేస్తున్నాం. ఇది గనక టైట్గా ఉందా, చూడండి ఎంతోసేపు అయింది, అలా కారట్లా, ఇది టైట్గా ఉందా, బయట నుంచి ఎన్ని హోల్స్ పడ్డా మన కాన్ఫిడెన్స్ పోదు, మన ఎంథూజియాజం తగ్గదు, మన ఎనర్జీ లెవెల్స్ పడిపోవు. ఇది ప్రాక్టికలా, పాసిబులా? ఇది చెప్పడానికి నేను ఒక ట్రూ స్టోరీ చెప్తానండి. షూర్. చాలా సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారితో వెళ్తూ ఉంటే రోడ్డు సైడ్కి ఒక గ్రౌండ్లో కొంతమంది రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రొఫెషనల్గా. చాలా ప్రొఫెషనల్ అథ్లీట్స్ వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు గేమ్స్ కోసం. చేస్తుంటే ఈ అమ్మాయి చాలా చిన్న వయసులో చూసి వాళ్ళ అమ్మని అడిగింది, అమ్మ నేను కూడా వాళ్ళలా ఉరుకుతా. వాళ్ళ అమ్మంది, నేనేం చేయలేని దానికి, ఆ కింద ఒక ఆయన ఉన్నాడు, కోచ్ అంకుల్, ఆయన ఆ కోచ్ను కనుక్కో, ఆయన నేర్పిస్తా అంటే నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. సో ఈ చిన్న పిల్ల అక్కడికి వాళ్ళమ్మ తీసుకెళ్తే కోచ్ని పిలిచింది, అంకుల్ నేను కూడా ఉరుకుతా వాళ్ళలాగా. కోచ్ చూశాడు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయికి పోలియో ఉందండి. 2 క్లచెస్ అంటారు కదా, చంకల కింద స్టిక్స్ పెట్టుకొని, రైట్? థ్యాంక్ గాడ్ ఇప్పుడు పోలియో చాలా తగ్గిపోయింది, కానీ అప్పట్లో అట్లా కాదు. సో పోలియో ఎఫెక్ట్ అయిపోయేటప్పటికీ ఆ అమ్మాయికి అవి లేకపోతే, ఆ స్టిక్స్ లేకపోతే నడిచే పరిస్థితి కాదు. ఈ అమ్మాయి ఏమడిగింది కోచ్ని, నేను ఉరుకుతా, నాకు నేర్పమని అడిగింది. కోచ్ అంటే డిమోటివేట్ చేసేవాడు కోచ్ కాదండి. ఆయన డైరెక్ట్గా నో చెప్పలేక ఆయన ఏమన్నాడంటే, నేను నీకు నేర్పుతా, ఏనాడైతే నువ్వు ఇది లేకుండా నడవగలుగుతావో నువ్వు నడు, నేను నీకు రన్నింగ్ నేర్పుతా. అయిపోయింది ఇన్సిడెంట్, అక్కడితో అయిపోయింది. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి ఓకే కోచ్ అంకుల్, నేను నడవటానికి ప్రయత్నిస్తా, వెళ్ళిపోయింది, ఓవర్. దగ్గర ఒక 6-7 నెలల తర్వాత అమ్మాయి తిరిగి వచ్చిందండి. కోచ్ని పిలిచింది, కోచ్ నడుచుకుంటూ వస్తే ఇవి తీసేసి, స్టిక్స్ తీసేసి నడిస్తే రన్నింగ్ నేర్పిస్తా అన్నారుగా, నడుస్తా ఇప్పుడు చూడండి. 6 నెలలు, 1 కాదు 2 కాదు 3 కాదు 6 నెలలు తీసింది, కింద పడింది, లేచింది, పడింది, దెబ్బలు తగిలినాయి. అయినా కానీ 6 నెలల తర్వాత ఆ అమ్మాయి ఆ స్టిక్స్ లేకుండా నడవటం ప్రాక్టీస్ చేసింది. కోచ్ ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయికి ఉన్న డిటర్మినేషన్కి అమ్మాయి మైండ్ని సీల్ చేసేసింది. యువర్ గెటింగ్ మై పాయింట్? ఆ అమ్మాయికి ఉన్న డిటర్మినేషన్కి కోచ్ ఆశ్చర్యపోయి, షాక్ అయ్యి, నేను నీకు రన్నింగ్ నేర్పుతా. వావ్. కొన్ని సంవత్సరాల అమ్మాయికి రన్నింగ్ నేర్పించాడు ఆయన. నేర్పిస్తే స్కూల్లో ఒక నార్మల్ కాంపిటీషన్స్ జరుగుతాయి కదండి, స్కూల్లో కాంపిటీషన్స్ జరుగుతుంటే ఆ అమ్మాయి నేను కూడా పేరిస్తా అని చెప్పి వెళ్ళింది. ఆ అమ్మాయిని ఏమన్నారంటే, స్కూల్ మేనేజ్మెంట్ ఏమందంటే, కాదు నీకు ఇట్లా పోలియో ఇదంతా ఉంది, సరే నువ్వు నడుస్తున్నావు, ప్రాక్టీస్ చేస్తున్నావు, బాగానే ఉంది, లటకన్ నువ్వు రన్నింగ్లో ఏమన్నా కింద పడి నీకేమన్నా అయితే మా మీదకి వస్తుంది, మేము ఊరుకోం. ఆ అమ్మాయి ఏమందంటే, బాధ్యత అంతా నాది, మా పేరెంట్స్ది, నాకేమన్నా అయితే బాధ్యత మాది, ముందు పార్టిసిపేట్ చేయడానికి అలో చేయండి. పార్టిసిపేట్ చేసింది, రన్నింగ్ రేస్లో లాస్ట్ వచ్చింది. దేనికోసమైతే కొన్ని సంవత్సరాల నుంచి సాధన చేసిందో దాంట్లో లాస్ట్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, కోచ్ అనేవాడు ఎప్పుడు డిమోటివేట్ చేయడు. సో కోచ్ వచ్చి ఏమన్నాడంటే, ఈ అమ్మాయి లాస్ట్ రావటం అంటే ఫెయిల్యూర్ కదా. అవును, ఫెయిల్యూర్ అంటే ఈ పిన్ను గుచ్చుకుంది. ఆ అమ్మాయి ఎనర్జీ లెవెల్స్, కాన్ఫిడెన్స్ పడిపోతున్నాయి. అయ్యో నేను లాస్ట్ వచ్చానే. కోచ్ వచ్చి ఎమ్మటే క్యాప్ పెట్టి సీల్ చేశాడు. ఎట్లా సీల్ చేశాడంటే, నీకు నడవటానికే చేతగాలే ఒక 3-4 సంవత్సరాల క్రితం, ఇప్పుడు నువ్వు ఉరుకుతున్నావు. నీకు నడవటం చేత కాదు, ఇప్పుడు నువ్వు ఉరుకుతున్నావు. లాస్ట్ వస్తే ఏంటి, ఫస్ట్ వస్తే ఏంటి, ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తావు, ఇంకొంచెం మంచిగా ఉరుకుతావు, కమాన్ గెట్ అప్. నువ్వు ఎగైన్ ఆ అమ్మాయిలో కాన్ఫిడెన్స్ మళ్ళొచ్చింది. ఈ అమ్మాయే 1960 ఒలింపిక్స్లో ఒకేసారి 3 గోల్డ్ మెడల్స్ సాధించిన, ఆ రోజుల్లో ఒకేసారి 3 గోల్డ్ మెడల్స్ సాధించిన ఏకైక అథ్లీట్గా నిలిచింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రేటెస్ట్, ఫాస్టెస్ట్ రన్నర్ ఆఫ్ దోస్ డేస్, a woman from United States of America, Wilma Rudolph. You just Google her name, Wilma Rudolph. పోలియో అనే ఈ నెగటివ్ పిన్స్ ఆ అమ్మాయి లైఫ్ను గుచ్చిన, చుట్టూ నలుగురు కామెంట్ చేసేవాళ్ళు, కుంటిదానా నువ్వేం ఉరుకుతావు, ఏం గోల్ పెట్టుకున్నావు నువ్వు, అన్ని చేసిన
తను మాత్రం ఈ బాటిల్ ఎలా అయితే సీల్ అయితే బయటికి వాటర్ లీక్ అవ్వవో తన మైండ్ని ఓన్లీ పాజిటివ్తో సీల్ చేసి పడేసింది. ఇందాక చెప్పినట్టు 1:10 ఒక్క నెగిటివ్ వస్తుంటే ఆ అమ్మాయి 10 పాజిటివ్స్ ఫీడ్ చేసేది బ్రెయిన్లో. వావ్, నాట్ అ జోక్ అండి. పోలియోతో రన్నింగ్లో పార్టిసిపేట్ చేసి అదేదో సరదాగా రోడ్డు పక్కన రన్నింగ్ ఛాంపియన్షిప్ కాదండి, ఒలింపిక్లో ఒకేసారి 3 గోల్డ్స్ సాధించడం అంటే సరదా కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ నాట్ ఈజీ. నెగిటివ్స్ లైఫ్లో ఉంటాయి. మనల్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు, డీమోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళంతా ఈ పిన్స్ లాంటి వాళ్ళు, పంక్చర్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే మీది పాజిటివిటీ అనే సీల్ మీ మైండ్కి లేకుండా ఓపెన్ అయిపోతుందో అప్పుడు మీ కాన్ఫిడెన్స్ పోతుంది, మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది, మీ విల్ పవర్ డ్రైన్ అవుతుంది, బాడీలో బ్లడ్ మొత్తం బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అన్ని డౌన్ అన్నీ అయిపోతాయి. పోతాయి. అవును. బట్ ఎప్పుడైతే సీల్ చేస్తారో పాజిటివ్తో, మై డియర్ ఫ్రెండ్స్, అవతల వేవి ఎన్ని గుచ్చినా సరే మీలో ఉండే క్వాలిటీస్ లీక్ అవ్వవు, డ్రైన్ అవ్వవు. ఎగ్జాంపుల్ విల్మా రుడాల్ఫ్. ఇన్ షార్ట్, మై డియర్ ఫ్రెండ్స్, సీల్ యువర్ మైండ్ విత్ పాజిటివ్స్. దీన్ని ఇంగ్లీష్లో ఫార్టిట్యూడ్ అంటారండి. FORTITUD, ఫార్టిట్యూడ్. ఫార్టిట్యూడ్ అంటే మన యాటిట్యూడ్కి చుట్టూ ఒక ఫోర్ట్ కట్టుకోవటమే ఫార్టిట్యూడ్. బా, పాతకాలంలో కోటలు, రాజ్యాలు, రైట్, కోట ఎంత స్ట్రాంగ్ ఉంటే బయట నుంచి లోపలికి రావటం అంత కష్టం అవుతుంది. ఈ కోట ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో బయట నుంచి వచ్చే మాటలు కానివ్వండి, నెగిటివ్ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఏవి ఈ కోటలోకి ఎంటర్ అవ్వవు. ఒక్కసారి గనక దీన్ని దృఢంగా చేసి సీల్ చేస్తే, ఈ దృఢంగా చేయటాన్ని ఇమోషనల్ స్టెబిలిటీ అంటాను నేను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.